తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జల్లంకిలో గురువారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అమల్లోకి తెచ్చిన పథకాలు అపూర్వమైనవని అన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని ఆ పార్టీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పొన్నూరు భాస్కర్ రెడ్డి తెలిపారు. సీనియర్ నేత ఒంటేరు జయచంద్రారెడ్డి, స్థానిక నాయకులు మందపల్లి మాల్యాద్రి యాదవ్, పచ్చ పెంచలనాయుడు, ఉప్పుటూరి సుధీర్ బాబు, ఏపూరి రఘు, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణ యాదవ్, పులిగుంట మహేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహానుభావుల్ని ఎంతమందో గాంధీ కానీ నెహ్రూ కానీ స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తుల్ని ఏ రోజైతే మనం స్మరణ చేసుకుంటున్నామో ఆ రకంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అత్యున్నతమైన స్థాయిని తెచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారిని గురించి ఒకసారి మనందరం కూడా ఈరోజు స్మరణ చేసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి భావి భారత పౌరులందరూ కూడా ఆదర్శంగా ఆయన ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలో నుంచి చిన్న ఉద్యోగిగా వచ్చి ఏ పాత్రలు తీసుకున్నా సినిమాలలో కానీ ఇంకోటి కానీ ప్రతి విషయంలో కూడా మహోన్నతమైన ఖ్యాతిని సంపాదించి అదేవిధంగా రాజకీయాలకు అనూహ్యంగా వచ్చి 9 నెలల్లోనే ఈ రాష్ట్ర అధికారాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ప్రపంచ దేశాలలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. తెలుగుదేశం వారి యొక్క ఖ్యాతిని ఇనుడింపు చేసినటువంటి వ్యక్తి మహానీయుడు ఎన్టీ రామారావు. ఆయన ఎక్కడ కూడా కులాలకి మతాలకి ఏటి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానమైన ప్రాతిపత్యంతో చూసి పరిపాలించడం కూడా జరిగింది. పరిపాలనలో తన అనూహ్యమైన మార్పులు సంస్కరణలు చేసి అందరి యొక్క మన్ననలు పొందడం జరిగింది. మహిళలకి ఏ రోజు కూడా ఆస్తిలో హక్కు లేనటువంటి మన సమాజంలో వాళ్ళకు కూడా సమానమైన ఆ కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తికి ఆ కుటుంబంలో కూడా సమానమైన హక్కులు రావాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఆస్తిలో హక్కు ఇవ్వటం, అదే రకంగా రాజకీయంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావటం, బీసీలు కానీ అణగారిన కులాలు అన్నింటినీ కూడా రాజకీయాల్లో పోయి తీసుకొచ్చినటువంటి మహానీయుడు ఆయన. అదే కాకుండా మొట్టమొదటిది మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో తెలుగుదేశం గౌరవాన్ని కీర్తిని ప్రతిష్ఠించినటువంటి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు నందమూరి తారక రామారావు గారు 1923 మే 28న నిమ్మకూరు గ్రామంలో జన్మించిన లగాయతు, ఆ లగ్నం లగాయతు ఆయన పుట్టిన వేళ విశేషమేమో కానీ ఆయన ఈరోజు చనిపోయినప్పటికీ ఆయన పేరుని ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాక భారతదేశంలో అందరూ కూడా ఈరోజు వర్ధంతి జయంతి 2 వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా మన తెలుగోళ్ళు రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, యుఎస్ఏ ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా ఇంత భారీ ఎత్తున ప్రపంచంలో జరుగుతుందంటే భారతదేశంలో ఒక్క నందమూరి తారక రామారావుకి తప్ప ఈ ఘనత ఎవరికి రాదు, రాబోదు కూడా అనిపిస్తుంది. ఇలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న నందమూరి రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు గడ్డ మీద పుట్టినందుకు మనం అందరం కూడా గర్విస్తూ, నందమూరి తారక రామారావు గారు ఏ లోకంలో ఉన్నా కూడా ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ప్రగాఢ సానుభూతిని యావత్ ప్రపంచము తెలియజేస్తున్నందుకు గర్విస్తూ, నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున ఈ తెలుగుదేశం పార్టీకి వేసిన శంకుస్థాపనలో లేదా బీజవనాల్లో స్థాపించిన వేళ విశేషవనాల్లో ఈనాటికి అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ 40 సంవత్సరాలుగా తెలుగుదేశం
యొక్క ప్రభంజనాన్ని అపోజిషన్ అయినటువంటి నేషనల్ పార్టీలకు కూడా దిమ్మ తిరిగించిన సందర్భాలు అనేక ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఢిల్లీలో ఒక తెలుగోళ్లు 42 పార్లమెంటు స్థానాల్లో 40 స్థానాలు గెలుచుకొని ఢిల్లీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అని యావత్ భారతదేశానికి తెలియజేసిన గనుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటిదాకా తెలుగోడు అంటే ఏందో తెలియదు. నందమూరి తారక రామారావు ద్వారా భారతదేశ వ్యాప్తంగా తెలుగోళ్ల ఖ్యాతిని ఆ విధంగా పార్లమెంట్ లోనే నిరూపించిన మహనీయుడు. చేసి పార్టీ స్థాపించి బీసీలకు 20% పెట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయనంత గర్వంగా చెప్పొచ్చు. ఆయన లేకపోతే బీసీ లేరు. రాజకీయ ప్రక్షాళన చేసిన వ్యక్తి అతను. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 28వ వర్ధంతిలో నేను పాల్గొనడం నిజంగా ఇదొక నా యొక్క గౌరవంగానే నేను అనుకుంటున్నాను. పెద్ద ఆయన అప్పట్లో నుంచి మూలనున్నటువంటి వ్యక్తి, ఓటు హక్కు కల్పించి అందరినీ సమానత్వంతో చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఎన్టీఆర్ గారే. ఆయన సినీ రంగంలోనూ అదే విధంగా ప్రథమంగా ఉండి అదే విధంగా రాజకీయంలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి అందరికి ఎన్నికయ్యి సీఎం గా ఆయన ఉండి అందరికి మంచి చేసినటువంటి ఘనత ఆయనకి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఉదయగిరి నియోజకవర్గ రైతు అధ్యక్షుడు శ్రీ బాసిరెడ్డి గారిని కొత్తగా కోరుతున్నాం. 1982 మార్చి 29వ తేదీ కొద్దిమందితో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాజకీయ ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తెలుగు జాతి కీర్తిని, ప్రజల తెలుగు ఆత్మగౌరవాన్ని కీర్తింప చేసిన వ్యక్తి మహానటుడు నందమూరి తారక రామారావు గారు. 9 నెలల పార్టీ పెట్టి 9 నెలల సీఎం గా 202 స్థానాలు గెలిపించి కాంగ్రెస్ ఎదురుంటే ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ 400 సీట్లు ఉంటే 35 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచి పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా నిలబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సందర్భం చేసిన అందరికీ జోహార్, నమస్కారాలు. ఇండియా